ఆంధ్రప్రదేశ్ యొక్క గాడ్ని ఓడించడానికి వాళ్ళు అలా తయారైనారు. ఒక మంచి వ్యక్తిని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా గాడ్ అని అంటున్నారు, ఓన్లీ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈరోజు డెవలప్ చెందుతుంది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనేసి కుళ్ళుకుంటున్నాడు. అందుకే జగన్తో కలిసి జగన్ వస్తే ఒక అతని అంటే కేసీఆర్ కాలు కింద ఉంటాడు జగను. అప్పుడు అది మన తెలంగాణకంట ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వదనేసి కేసీఆర్ అభిప్రాయం. అందుకని సార్ వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలు ఒకటయ్యారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని సరే కేసీఆర్. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు కేసీఆర్కి మేము చూపిస్తాం. తెరేసా ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెడితే ప్రభావం ఎలా ఉంటుందని మీరు అనుకుంటారు? అది ప్రజలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు చంద్రబాబు నాయుడిని గాడ్గా చూస్తున్నారు కదా, ఆ ప్రజలు ఎలా చెప్పాలో కేసీఆర్ వచ్చిన తర్వాత చూస్తారు ఎలా ఉంటుంది. కేసీఆర్ అక్కడ ప్రజలను మోసం చేసి అక్కడ ఉండే కాంగ్రెస్కి టీడీపీకి ఉండే ఓట్లు తొలగించి ఎలాగో ఒడ్డెక్కిపోయి గెలిచాడు సెకండ్ టైం. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడితే మాత్రం రాజకీయ నాయకులే కాకుండా ప్రజలు కూడా తిప్పికొడతారు. అలాంటి నాయకుల్ని ఎవరు నమ్మరు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.